టీడీపీ మూడో జాబితాను ప్రకటించిన అధినేత చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించిన మూడో జాబితా వరకు కూడా సుమారుగా చాలా మంది సీనియర్లకు కూడా టికెట్ దక్కకపోవడం అనేది చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఇక మరికొన్ని స్థానాల్లో ఏకంగా అభ్యర్థులకు సంబంధించి టికెట్ లేనట్టుగానే చెప్పేట్టుగా చంద్రబాబు యొక్క జాబితా చూస్తే అర్థమవుతుంది. అయితే ఒకసారి దేవినేని ఉమాకు సంబంధించి చూస్తే కనుక దేవినేని ఉమా సీటు ఇక్కడ మరొక వ్యక్తి కేటాయించడం జరిగింది. మైలవరంలోకి కేపీకి, తర్వాత పెనమలూరులో బోడేకి కేటాయింపు జరిగింది. ఇక దేవినేని ఉమకు సీట్ లేనట్టు కూడా చాలా వరకు ఈ యొక్క జాబితా చూస్తే అర్థమవుతుంది. గతంలో మైలవరం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇక్కడ కేపీకి ఈ మైలవరం టికెట్ కేటాయిస్తూ మూడవ జాబితాలో పొందుపరిచింది టీడీపీ నాయకత్వం. మరోవైపు పెనమలూరులో కూడా బోడే ప్రసాద్కి టికెట్ కేటాయింపు చూస్తా ఉన్నాం. మరోవైపు ఇక దేవినేని ఉమకి టికెట్ లేనట్టుగానే ఈ జాబితా చూస్తే అర్థమవుతోంది. ఇక మూడవ జాబితాలోనూ గంటాకు ఇంకా సీట్ ఇవ్వలేదు అధిష్టానం. మరోవైపు పెందుర్తిలోనూ బండారు సత్యనారాయణమూర్తికి షాక్ తగిలిందని చెప్పాలి. ఇక కళా వెంకట్రావుకి ఈ యొక్క జాబితాలో కూడా టికెట్ కేటాయించలేదు చంద్రబాబు. మరోవైపు పెండింగ్లో ఉన్న స్థానాలు కనుక పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కూడా పెండింగ్లో ఉంది, పాలకొండ పెండింగ్లో ఉంది, తర్వాత విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి పెండింగ్లో ఉంది, విశాఖపట్నం, పెందుర్తి, భీమిలి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో దర్శి, కడప జిల్లాలో రాజంపేట, బద్వేల్ పెండింగ్లో ఉన్నాయి. సుమారుగా మరికొన్ని స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ప్రకటించినటువంటి ఈ మూడో జాబితాలో 13 ఎంపీ స్థానాలు, 11 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో గంటాకు, దేవినేని ఉమాకి, కళా వెంకట్రావుకి అయితే స్థానం కల్పించలేదు. ఈ జాబితా చూస్తే సుమారుగా దేవినేని ఉమాకి టికెట్ లేదన్నట్టుగానే భావించే రకంగా ఈ జాబితా మనకందరికి అర్థమవుతుంది. ఇక మరోవైపు పెద్ద ఎత్తున సీనియర్లకు టికెట్ కేటాయించకపోవడం అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది. మాట్లాడదాం. మనతో పాటుగా మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. ఎస్ కృష్ణమోహన్, సో టీడీపీకి సంబంధించి పెద్ద ఎత్తున కొంతమంది సీనియర్లకు టికెట్ కేటాయించకపోవడం, ముఖ్యంగా గతంలో మంత్రిగా సైతం పనిచేసినటువంటి సీనియర్ టీడీపీ నాయకుడు ఉన్నటువంటి దేవినేని ఉమకి చాలా స్పష్టంగా ఈ జాబితా ద్వారా అర్థమవుతుంది. మనకి టికెట్ లేనట్టుగానే భావించాలి. సో అప్డేట్స్ ఏంటి, ఎందుకు టికెట్ నిరాకరించబడిందని చెప్పాలి? అంటే బేసిక్గా ఇప్పుడు 144 పొత్తులో భాగంగా తెలుగుదేశానికి 144 స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు 139 అంటే స్థానాలని ప్రకటించింది. దీంట్లో ఇంకా మిగిలినవి 5. అయితే ఇప్పుడు వరకు నిన్న మొన్నటి వరకు పెండింగ్ లో ఉన్న సోమిరెడ్డి, చంద్రబాబు రెడ్డి సీటు కూడా ఈ లాస్ట్ లిస్ట్ లో సర్వేపల్లి నుంచి ఆయనకే డిక్లేర్ చేసిన పరిస్థితి అయితే. అయితే ఇప్పటికీ 5 మంది సీనియర్ల వ్యవహారం ఇంకా తేలట్లేదు. ఒకటి గంటా శ్రీనివాసరావు కావచ్చు, పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తిది కావచ్చు, అలాగే ఎడ్చాల నుంచి కళా వెంకట్రావుది కావచ్చు. ఇట్లా సీనియర్లు వీళ్ళ 3-4 సీనియర్లు, అలాగే దేవినేని ఉమా. ఇప్పుడు కృష్ణా జిల్లా చూసుకుంటే దేవినేని ఉమాకు సంబంధించిన సీటు ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయింది. కృష్ణా జిల్లాలో మిగిలిన 2 సీట్లలో ఒకటి విజయవాడ వెస్ట్, తర్వాత అవనగడ్డ. ఈ 2 సీట్లు కూడా ఒకటి బీజేపీ కోరుకుంటుంది, ఒకటి జనసేన కోరుకుంటుంది. దాంతో ఉమాని ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు? ఉమా భవిష్యత్తు ఏంటి అనేది తెలియట్లేదు. ఎందుకంటే పెలంనూరుకు సంబంధించిన ఆహారం బోడే ప్రసాద్కి లైన్ క్లియర్ అయిపోయింది. ఈరోజు టికెట్లు వచ్చి అనౌన్స్మెంట్ జరిగిపోయింది. మైలవరం చూసుకుంటే కృష్ణప్రసాద్కి సీటు, వసంత కృష్ణప్రసాద్కి సీట్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. మరి అధినేత ఏమని ఆలోచిస్తారు? ఈరోజు సాయంత్రం విజయవాడకి చేరుకుంటున్నారు చంద్రబాబు. వచ్చిన తర్వాత దేవినేని ఉమాని పిలిచి ఏం మాట్లాడతారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఒకటి. సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఆయన భీమిలి అడుగుతున్నారు, కానీ ఆయన చీపురుపల్లి బొమ్మంటున్నారు. కానీ ఇప్పటికీ చీపురుపల్లి సీటు డిక్లేర్ కాలేదు. దీంతో గంటాని ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అనే విషయం ఇంకా అర్థం కాని పరిస్థితి. రెండవది పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఎడ్చాల నుంచి కళా వెంకట్రావు, ఆయన్ని విజయనగరం ఎంపీగా పోతున్నారు. ఆ సీటు బీజేపీ అడుగుతోంది, ఎంపీ సీటు. సో ఒకవేళ అది ట్రాన్స్ఫర్ అయ్యి విజయనగరం సీటు తెలుగుదేశానికే కానీ దొరికితే, అంటే బీజేపీ కూడా ఈ సీటుని ఒక రాజంపేటగా కావాలని అడుగుతున్నారు కాబట్టి బీజేపీ. సో రాజంపేట వైపు సీటుకు వెళ్తే ఇక్కడ విజయనగరం ఖాళీ అయ్యే పరిస్థితి, అది తెలుగుదేశానికి వస్తుంది. సో తెలుగుదేశానికి వస్తే అక్కడ కళా వెంకట్రావుని ఎంపీగా రంగంలోకి దించుతారా, కళా వెంకట్రావు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. అంటే ఇప్పటికీ 3-4 సీట్ల వ్యవహారంలో ఇంకా పంచాయతీ ఉంది. ఇంకా మిగిలింది 5 సీట్ల విషయంలో. ఈ 5 సీట్లలో ఆస్పైరెంట్స్ ఉన్న నేతలు చాలామంది ఎక్కువగా కనపడుతున్నారు. సో వీళ్ళలో ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే. విజయనగరం జిల్లా నేను చెప్పినట్టుగా చీపురుపల్లి, విశాఖపట్నం, పెందుర్తి, భీమిలి, వీటిల్లో విజయనగరం ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో దర్శి,
కడప జిల్లాలో బద్వేలు, రాజంపేట ఆ సీట్లు కూడా ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో శ్రీకాకుళం జిల్లాలో ఎడ్చర్ల, పాలకొండ. సో ఈ దాదాపుగా ఈ 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రకటించాల్సిన స్థానాలు 5 ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పొత్తులో ఏ స్థానాల్ని కలుపుకునే పరిస్థితి ఉంటుంది మనోజ్, లేకపోతే ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేస్తారు? ఒకవేళ బీజేపీ ఇప్పటికే దీనికి సంబంధించిన సీట్లలో కొంత వ్యవహారం ఇచ్చుకుంటే, అంటే సీట్లు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి, రేపు బీజేపీ నేతల మీటింగ్ ఢిల్లీలో జరుగుతుంది, అక్కడ కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ 5 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో ఈ రోజుకి కానీ రేపటికి కానీ బీజేపీ, తెలుగుదేశం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయదు. ఎందుకంటే రేపు మూడో జాబితా పార్టీలో సీనియర్లకి, గతంలో మంత్రి పదవుల్లో పనిచేసిన వారికి అందరికి కూడా చాలా కీలకమైన వ్యక్తులు అని చెప్పాలి. ఇంకా కూడా టికెట్ కేటాయించకపోవడాన్ని ఎట్లా చూడాలి? టికెట్ వేరే చోట ప్రకటించే అవకాశం ఉందా, లేకుంటే పూర్తిగా నిరాకరించబోతున్నారా? అసలు ప్లాన్ ఏంటి? అంటే టీడీపీ కొంత వ్యూహంలో భాగంగా కొన్ని సీట్లని మార్చాలనుకుంది. ఇప్పుడు గంటాని చేపురుపల్లికి పంపిస్తే అక్కడ బొత్స సత్యనారాయణకి చెక్కు పెట్టచ్చు అనేది తెలుగుదేశం అధినేత ఆలోచన. గంట అక్కడికి పోవడానికి కొంత ఇష్టం చూపించట్లేదు. కాకపోతే నిన్న మొన్నటి నుంచి మాత్రం కొంత చేపురుపల్లికి కూడా పోవడానికి అతను సిద్ధమైనట్టుగా ఉంది. బహుశా అది రేపు బీజేపీ సీట్లు ఇవన్నీ పొత్తులో ఖరారైతే అప్పుడు మిగిలిన సీట్లలో ఈ 5 సీట్లని టీడీపీ రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొంత ఎడ్చల్ల, కళా వెంకట్రావు ఆయన్ని కూడా విజయనగరం ఎంపీగా పొమ్మంటున్నారు. విజయనగరం ఎంపీగా వెళ్తే అక్కడ కొంత సామాజిక వర్గానికి కొంత యాడాన్ అయ్యే పరిస్థితి ఉంటుందనేది అదొక ఈక్వేషను. సో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్లో భాగంగానే సీనియర్లని కొందరిని పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఉమా పరిస్థితిని ఒకటి, కృష్ణా జిల్లాలో సీనియరు, కృష్ణా జిల్లాలో కొంత అగ్రెసివ్గా ఉన్న నేత, ఇక్కడ అన్ని పరిస్థితులు తెలిసిన వ్యక్తిని సీటు అకామిడేట్ చేయలేకపోతున్నారు. మైలవరం నుంచి చూసుకుంటే కృష్ణప్రసాద్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశంలోకి వచ్చారు. దాంతో అతనికి ఆ సీటు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. పెనమలూరు అనుకున్నారు, పెనమలూరుని పంపిద్దాం అనుకుని పెనమలూరు చూస్తే బోడే ప్రసాద్కి పూర్తిగా అక్కడ బోడే ప్రసాద్ 2 రోజుల పాటు ఆయన చాలా ఆందోళన, కార్యకర్తలు ఆడ ఒప్పుకోలేదు, ఖచ్చితంగా బోడే ప్రసాద్ని నియమించాలనుకుని. సో బోడే ప్రసాద్కి సీటు ఈరోజు అనౌన్స్మెంట్ జరిగింది. అయితే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి మనోజ్ దీంట్లో. అంటే సీనియర్లకి పక్కన నెట్టేయాలి, సీనియర్లని వెనక్కి తోసేయాలని కాదు. కాకపోతే నిన్న మొన్నటి దాకా కూడా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి రాలేదు. ఈరోజు సోమిరెడ్డిది క్లియర్ అయింది. అంటే ఒక్కొక్క ఈక్వేషన్స్ అక్కడ సామాజిక వర్గంగా లేకపోతే ఫైనాన్షియల్ బర్డన్స్, చాలా ఈక్వేషన్స్లో భాగంగా కొందరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ ఈక్వేషన్ని ఎక్కడ అకామిడేట్ చేయాలి? ఇప్పుడు గంటాని అతను కోరుకున్న స్థానం కాదన్నప్పుడు వేరే చీపురుపల్లికి పంపించడమా, లేదు ఇంకో స్థానం నుంచి పోటీ చేయడమా చూస్తున్నారు. అదే కళా వెంకట్రావు గారు ఎడ్చర్లలో కాకుండా ఎంపీగా పంపిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన. కొంత ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఆ ఈక్వేషన్స్లో భాగంగా 1-2 ముందు వెనుక నడిచే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని సీనియర్లని పక్కన పెట్టాలని అనుకోవట్లేదని కూడా చంద్రబాబు నాయుడు ఆఫ్రికాతో మాట్లాడారు. కొన్ని ఈక్వేషన్స్ నడుస్తున్నాయి, కొంత పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 1 by 1 ఎక్కడ క్లారిటీ వస్తుంటే ఆ సీట్లను ప్రకటిస్తూ వస్తున్నాం. అందుకే ఇప్పుడు కూడా 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ప్రకటన చేసాం. అసెంబ్లీ ఎంపీలో కూడా 14 స్థానాలని, అక్కడ 13 స్థానాలని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ 2 ఈక్వేషన్స్ 1 by 1 ఈక్వేషన్ని క్లియర్ చేసుకొస్తాం. 1-2 రోజుల్లోనే మిగిలిన అన్ని స్థానాలు, అంటే మిగిలిన 5 అక్కడ 4, ఈ 5 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలు కూడా క్లారిటీ వస్తే రేపు సాయంత్రానికి ఎల్లుండి ఉదయానికో ఫుల్ క్లారిటీ వస్తుందని తెలుగుదేశం వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా 3వ జాబితా ప్రకటించింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సో మొత్తం మీద 3వ జాబితాలో 13 ఎంపీ స్థానాలకి 11 అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది. దీంట్లో 3వ జాబితా ప్రకటించినప్పటికీ సుమారుగా చాలా మంది సీనియర్లకు కూడా ఇంకా టికెట్ కేటాయించకపోవడం కొంత చర్చనీయాంశం అవుతుంది. దాంట్లో దేవినేని ఉమ విషయానికి వస్తే ప్రత్యేకంగా మైలవరం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు ఆయన. సో పూర్తిగా ఈసారి అక్కడ మరో అభ్యర్థికి కేవీపీకి ప్రకటించడంతో కొంత మైలవరం నుంచి ఇక దేవినేని ఉమ్మని పక్కకు పెట్టినట్టుగా చూడాలి. సో మొత్తం మీద దేవినేని ఉమ్మని నిరాకరించినట్టుగానే ఈ జాబితా ద్వారా మనకు అర్థమవుతుంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు యొక్క పోటీ విషయంలో కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కళా వెంకట్రావు, తర్వాత బండారు సత్యనారాయణ విషయం కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. సో వాళ్ళకు టికెట్ ఇప్పటివరకు కేటాయించలేదు. సో సీనియర్లు అయినప్పటికీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ టికెట్ నిరాకరించడంతో అసలు టీడీపీ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది, దానికి సంబంధించి తుది నిర్ణయం ఎప్పుడు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఈ సీనియర్ నాయకులు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందనే విషయం కూడా కొంత ఆందోళన, కొంత సంబంధించిన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం మరి తుది జాబితాకు సంబంధించి ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి వైసీపీ పూర్తి స్థాయిలో
టికెట్లు ప్రకటించేసింది. ఇక కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ దఫల వారీగా ప్రకటించినప్పటికీ ఈ మూడో దఫలో కూడా టీడీపీకి సంబంధించి కొంత సీనియర్ నాయకులకి రాకపోవడం అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందని.